పేదల సొంతింటి కలను కాంగ్రెస్ సర్కార్ నెరవేరుస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు 2490 మందికి మంజూరు పత్రాలు అందజేశారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇండ్ల మంజూరు కేవలం పేపర్లకే పరిమితమైందన్నారు. బీఆర్ఎస్ స్వార్థపూరిత రాజకీయంతోనే ప్రజలు ఓడించారన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. ఈ శుభదినం నాడు మీ దీవెనలతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఆడబిడ్డల చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ పండగ రోజు నాడు మనం లబ్ధిదారులకి సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ దేవుడు దయతో ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్టు ఇది మొదటి విడత ఇస్తున్నా. ఈ నియోజకవర్గంలో ఉన్న ఆడబిడ్డలే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డ, ప్రతి పేదవాళ్ళకి మీ దీవెనలతో ఉన్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం విడుదల వారిగా అర్హులైన ప్రతి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇస్తుంది. ఇది మొదటిసారి ఇచ్చే కార్యక్రమం కాబట్టి నాకు రాలేదు అని ఏ ఆడబిడ్డ కూడా నిరుత్సాహంతో ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు ప్రత్యేకంగా గమనించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ ఇందిరమ్మ ఇల్లు గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేపర్లో బొమ్మలు వేయటమో, టీవీల్లో బొమ్మలు చూపించి నీ కొడుకు పెళ్ళైతే కొడుకు కోడలు ఏ గదిలో పడుకుంటారు, నీ బిడ్డకు పెళ్ళైతే అల్లుడు బిడ్డ ఏ గదిలో పడుకుంటది అని మాయమాటలు చెప్పి ఊహాజనకమైన ఇల్లు మీకు చూపించి ఆనాటి ప్రభుత్వం కాలయాపన చేసి 2 సార్లు అధికారంలోకి వచ్చిన పేదోళ్ళ ఆడబిడ్డ కోరికలాగానే ఆనాటి ప్రభుత్వం ప్రజల కష్టాన్ని విస్మరించి వారి స్వార్థానికి పనికొచ్చే కార్యక్రమాలు చేసింది తప్ప పేదోడి ఇల్లు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం మర్చిపోయింది. మీ దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నరైంది. మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నాం. ఏ ఊళ్ళోనైనా గుడి ఉండదో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి ఊళ్ళో రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదనైతే ధైర్యంగా చెప్పగలను.